ఈ అర్ధవారం ఇది లాస్ట్ రోజు. అర్ధవారం సందర్భంగా ఈరోజు మైలార్దేవపల్లిలో మరి హరితహారం కార్యక్రమంలో మరి నా సోదరులు అంజీ ముద్రాజ్ గారు కావచ్చు, మల్రెడ్డి గారు కావచ్చు, కర్ణాటక శేఖర్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు బొంబాయి కావచ్చు, ఈ విధంగా ఈ రాష్ట్రీయ పుష్పం ఎవరు పార్టీ మన పుష్పం రాష్ట్రీయ పుష్పం అన్నారు తప్ప ఎవరు తంగేడు చెట్టును ఎవరు ఇప్పటివరకు పాతలేదు. కానీ దీన్ని మేము గుర్తించి ఈరోజు ఖచ్చితంగా మన పువ్వులు అంతరించిపోతున్నాయి కాబట్టి మేము ఈరోజు తంగేడు చెట్టును నాటడం జరిగింది. మన బతుకమ్మకు పేరు తెచ్చింది మన తంగేడు పువ్వు అయినట్టు. మరి ప్రతి ఒక్కరు తంగేడు చెట్టును కూడా తంగేడు పువ్వును కూడా నాటే దాని విలువలు మన రాబోయే తరానికి తెలియజేయాలని నా యొక్క ఆకాంక్షతో నేను తంగేడు చెట్టును నాటడం జరిగింది. జై తెలంగాణ. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సందర్భంగా మైలార్దేవపల్లిలోని లక్ష్మీగూడ రోడ్లో ఈ తంగేడు చెట్టు నాటే ప్రోగ్రాం పెట్టుకున్నాము. మన తెలంగాణకు గుర్తైన ఈ తంగేడు చెట్టును బతుకమ్మకు పూర్వ విధంగా దీన్ని వాడుకుంటాం. మనము రాబోయే కాలంలో ప్రత్యేకమైన పూలలో ఈ తంగేడు చెట్టును కూడా ఒకటి రికార్డులకు ఎక్కేయాలని ఆకాంక్షిస్తున్నాం. జై తెలంగాణ. ఈ హరితహారం సందర్భంగా రోజు మైలార్దేవపల్లి డివిజన్లో ఉడంగడ్డ ఏరియాలో చెట్ల హరితహారం ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి చిరంజీవి గారికి, మల్రెడ్డి గారికి, శేఖర్ గారికి, బొంబాయి గారికి, మన కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు. చెట్లు నాటడమే కాదు, దాన్ని పెరిగేంత వరకు దాన్ని మనం దాని సుఖాలు, దాని సంరక్షణ, దానికి నీళ్ళు అవన్నీ పోసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. పెద్ద అయ్యేంత వరకు మనం దాన్ని చూసుకోవాలి. మన కన్నా బిడ్డలో చూసుకోవాలి. ఈరోజు చెట్లు పెరుగుతూనే మనకు వర్షాలు పడతాయి, పంటలు మంచిగా ఉంటాయి. అన్నీ ఆలోచించి కేసీఆర్ గారు ప్రోగ్రాం పెట్టారు. దాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కెమెరామెన్ శివతో